హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. సో ఇప్పుడు మనం రాజమండ్రి నుండి 5.8 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బొమ్మూరుకి అయితే ట్రావెల్ చేసాము. సో ఈ బొమ్మూరులో మనకి సైన్స్ విజ్ఞాన కేంద్రం అని చెప్పి రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి వినోదంతో పాటు సైన్స్కి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలు అయితే ఉన్నాయి. సో అవన్నిటిని మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో నా ఛానల్ ఉన్న ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ సైన్స్ విజ్ఞాన కేంద్రాన్ని మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం జరిగిందండి. సో ఇది మనకి బొమ్మూరులో మనకి ఇండస్ట్రియల్ ఏరియాస్లో స్టార్టింగ్ పాయింట్లోనే ఉంటుంది. అండ్ ఈ సైన్స్ విజ్ఞాన కేంద్రాన్ని మనం స్కూల్స్ ద్వారాగా వెళ్ళొచ్చు, లేకపోతే అవుటర్స్ కూడా ప్రతి ఒక్కరూ కూడా విజిట్ చేయవలసిన ప్లేస్ అనమాట. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. కానీ సోమవారం మాత్రం ఈ సైన్స్ విజ్ఞాన కేంద్రానికి హాలిడే ఉంటుందండి. మంగళవారం నుండి ఆదివారం వరకు కూడా మనం ఏ టైంలో అయినా సరే వెళ్ళొచ్చు. 10 గంటల నుండి 5 గంటల వరకు మనని సందర్శనార్థం చూపిస్తారు. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ కనుక వస్తే కనుక వాళ్ళకి కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ మాత్రమే. కానీ అవుటర్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ ఇట్లాంటివి ఎవరైనా వస్తుంటే కనుక వాళ్ళకి మాత్రం 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పర్ పర్సన్ 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడనే టికెట్ కౌంటర్స్ ఉంటాయి. మనకి ఎంట్రన్స్ నుంచి లోపలికి గేట్ ద్వారాగా వచ్చేస్తాము. ఇక్కడ మనం టికెట్స్ అనేవి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రం, ఇక్కడి నుంచే ఎంట్రీ అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. సో ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మాత్రం చాలా బాగా అరేంజ్ చేశారండి. సో ఇప్పుడు మనం ఫన్ సైన్స్లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా చాలా ఫన్నీగా ఉంది, అలాగే ఎక్స్పెరిమెంటల్గా ఉంది. పిల్లలకైతే చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది అనమాట. సో ఇక్కడ చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ వాళ్ళు వాళ్ళ ఎగ్జిబిట్స్ని ఫస్ట్లో స్టార్టింగ్లో పెట్టారట. కానీ ఇప్పుడైతే కనుక ఓన్లీ కొన్ని మాత్రమే మాకైతే కనిపించాయి. కానీ మేము వెళ్ళిన ఇప్పుడైతే మాత్రం నెంబర్ ఆఫ్ స్కూల్స్ అయితే విజిట్ చేశాయి. ఎందుకంటే పిల్లలకి ఈ సైన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఈ 21st సెంచరీ కిడ్స్కి అయితే కనుక సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ తోటే కదా నడుస్తుంది లైఫ్ అంతా కూడాని. సో తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ అండి ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది కలర్ షాడో. మన షాడో అనేది మనకి డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి డిఫరెంట్ కలర్స్లో అయితే షాడోస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి సూపర్ బౌన్స్. మనం ఒక బాల్ నుంచి ఇంకొక బాల్ని బౌన్స్ చేసుకుంటూ వెళ్తే కనుక స్ట్రింగ్ ద్వారాగా అది బౌన్స్ అనేది అవుతుంది. సో ఫిజిక్స్కి సంబంధించినవి అయితే కనుక చాలా చాలా ఎక్విప్మెంట్స్ అనేది ఇక్కడ అరేంజ్ చేశారు. చాలా బాగున్నాయి, చాలా వర్తీ కూడా. పిల్లలు చాలా ఎంటర్టైన్ అవుతారు, అట్లాగే పెద్దలు కూడా చాలా ఎంటర్టైన్ అవుతారు. అన్నిటికంటే కూడా నాకు ఇదైతే బాగా నచ్చింది. ఒక ప్లేట్లో ఫ్రూట్స్ అనేది అరేంజ్ చేశారు. సో మనం ఇక్కడ వెనక నుంచి వెళ్తే కనుక మనకి ఇట్లా హెడ్ అనేది మాత్రమే పైకి వస్తుంది. చాలా బాగుంది ఇదైతే. అండ్ నెక్స్ట్ ఇల్యూషన్ విత్ రింగ్స్, ఇది కూడా ఫిజిక్స్కి సంబంధించినదే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మ్యాజిక్ వాటర్ ట్యాప్. ఎటువంటి కనెక్షన్ లేకుండా వాటర్ అనేది వస్తుంది. సో ఎక్స్పెరిమెంట్స్ అనేవి మాత్రం మామూలుగా లేవు, చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. ప్రతిదానికి కూడా అసలు ఎందుకు అది అనేది సైంటిఫికల్గా, సైన్స్ అంటే ఎక్స్పెరిమెంట్స్ కదండి, సైంటిఫికల్గా ప్రతిదానికి కూడా వాళ్ళు అక్కడ ఒక బోర్డు అనేది పెట్టారు. ఇక్కడ బయట ప్లే ఏరియాలో ఉండే ప్రతి ఎక్విప్మెంట్కి కూడా వాళ్ళు అక్కడ బోర్డ్స్ అనేవి పెట్టారు, ఎందుకు ఇది ఇట్లాగా రన్ అవుతుంది అనేది. సో ఇది ఎయిర్ కెనాన్. ఇక్కడ బెలూన్ సహాయంతో మనం జస్ట్ ఎయిర్ బ్లో చేస్తే కనుక చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది జస్ట్ అట్లాగా మూవ్ అవుతుందన్నమాట ఎయిర్ కెనాన్ అనేది. ఒకదానికి ఒకటి అయితే కనుక లింక్ లేకుండా ఉన్నాయి. చాలా వర్త్ఫుల్. తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్. మీకు కుదిరితే కనుక తప్పకుండా విజిట్ చేయండి. ఇది వచ్చేసి మ్యూజిక్ ట్యూబ్స్ అండి.
ఇవి మనం ప్లే చేస్తుంటే ఒక్కొక్క రిథమిక్ సౌండ్ అనేది వస్తుంది. చాలా బాగుంది ఇదైతే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసినంత ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మ్యూజిక్ ట్యూబ్స్తో కూడా మనం మ్యూజిక్ని ప్లే చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి గ్రావిటీ ద్వారాగా మనకి బాల్ అనేది మూవ్ అవుతుంది. ప్రతిదీ కూడా సైంటిఫికల్గా అక్కడ ఎందుకు ఉన్నది అనేది బోర్డ్స్ అవే పెట్టారు. సో ఇదంతా కూడా మనకి ఎలక్ట్రిసిటీ పైన రన్ అవుతున్నాయి అనమాట అన్నీ కూడా. ఇది వచ్చేసి ఇంపాసిబుల్ మిక్స్చర్స్. ఏ మిక్స్చర్కి సంబంధం లేకుండా అసలు 3 డిఫరెంట్ సొల్యూషన్స్ అనేది మిక్స్ చేసినా కూడా మనకి డిఫరెంట్ కలర్ అనేది వస్తుంది. గాల్టన్ బోర్డ్. అండ్ ఇదైతే గనక ఇంక ఎక్స్ట్రాడినరీగా ఉంది. మనకి ఎంట్రన్స్లో రిసెప్షన్ ఏరియాలో పెట్టారు. సో ఈ 3D ఇమేజెస్ అనేవి మనకి ఒకటి క్లాక్ వైజ్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతున్నాయి. అన్నీ ఎట్ ఏ టైం జరిగితే ఏ విధంగా ఉంటుందనేది చాలా బాగా డిజైన్ చేశారు. సో ఈ ఫన్ సైన్స్ అనేది కంప్లీట్ చేసుకున్న పక్కనే రూమ్లోనే ఎంట్రన్స్ పక్కనే మనకి వాటర్ వరీస్ అని చెప్పేసి ఒక రూమ్ అయితే ఉంటుంది. ఈ వాటర్ వరీస్కి వచ్చేసరికి వాటర్ ఏ విధంగా మనకి భూమి మీదకి వచ్చింది, అట్లాగే వాటర్ లేకపోవటం వలన మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ మన జనరేషన్స్ ఏ విధంగా వాటర్ కోసం సఫర్ అయ్యారు అనేది, వాటర్లో ఉండే డిసీజెస్ గురించి మొత్తం అన్నీ కూడా ఈ రూమ్లో పెట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి రెయిన్స్ అనేవి ఏ విధంగా పడతాయనేది, ఒక ఫారెస్ట్ ఏరియా నుంచి ల్యాండ్ ఏరియాకి ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది రెయిన్ అనేది, థండర్స్ ఎట్లా ఉంటాయి, అట్లాగే మనకి డ్రాట్ కండిషన్స్లో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది, అలాంటిదంతా కూడా వాటర్ వరీస్ రూమ్లో పెట్టడం జరిగిందండి. కానీ చాలా బాగా డిజైన్ చేశారు. నాకైతే చాలా చాలా నచ్చింది ప్లేస్ అయితే కనుక. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఉరుములు మెరుపులతోటి ఎఫెక్ట్స్ పెట్టి మనకి రెయిన్ అనేది ఏ విధంగా పడుతుంది అనేది చాలా బాగా చూపించారు. అండ్ ఇవి వచ్చి ఎర్తన్ వాటర్ పాట్స్. మనకి పూర్వం ఫ్రిడ్జ్ ఇట్లాంటివి ఏమీ లేనప్పుడు మనం కూజాల్లోనే వాటర్ని స్టోర్ చేసుకునే వాళ్ళం కదా. సో అలాంటివి ఎర్తన్ పాట్స్ అనేవి మనం పూర్వం నుంచి ఎలాంటివి యూస్ చేసాము, ఒక ఫెస్టివల్ టైంలో ఎట్లాంటివి యూస్ చేసాము, మ్యారేజెస్కి ఎట్లాంటి పాట్స్ యూస్ చేసేవారు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ వాటర్ లేనప్పుడు యానిమల్స్ కూడా ఎలా వాటర్ కోసం సఫర్ అవుతాయి అనేది చాలా బాగా చూపించారు. ఒక పక్షి వాటర్ డ్రాప్స్ కోసం ఏ విధంగా చూస్తుందనేది చూపించారు ఇక్కడ. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.